నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక చైనీస్ స్వీట్, ఇది చైనాలోనే కాదు జపాన్, కొరియా, ఇండోనేషియా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ బనానా టాఫీ అని మనకి చేస్తూ ఉంటారు. దీన్ని ఐస్ క్రీమ్తో పాటు తినొచ్చు, అలాగే దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ వేసి చేస్తూ ఉంటారు. ఈరోజు మనం పల్లీలు నువ్వులు కలిపి మన ఈ బనానా టాఫీ చేసుకుంటాం. సో ఇది చేయడానికి కొంచెం మైదా పిండి, అలాగే దీంట్లో జస్ట్ కొంచెం అంత పంచదార, మీరు కార్న్ఫ్లవర్ స్టార్చ్ కావాలంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది, ఎందుకంటే ఆ పైన ఉన్న కోటింగ్ చాలా సాఫ్ట్గా ఉండాలి, డెలికేట్గా ఉండాలి. సో దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే మనకి యాలకుల పొడి మీరు ఇందులో కూడా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత మనం క్యారమెల్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకి ఆ కోటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దీంట్లో కొన్ని యాలకులు తీసుకొని దంచేసుకుందాం, దంచి ఆ పొడి ఇందులో వేసుకుందాం. మరొకటి ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ అరటిపళ్ళని మనం ఇందులో ఉంచి ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా ఈ లోపల రెడీగా పెట్టేసుకోండి. అయితే ఈ మిశ్రమంలో మనం కొన్ని నీళ్లు పోసి కొంచెం చిక్కగా చేసుకోవాలి. అట్లా అని చెప్పి మరీ పలసగా చేయకండి, మనకి ఆ బజ్జీ మిశ్రమం ఎలా ఉంటుంది అలా మనం దీన్ని తయారు చేసేసుకోండి. చూడండి, ఫస్ట్ కొంచెం పేస్ట్లా అయింది, కొన్ని నీళ్లు పోయండి. మరీ చిక్కటి కోటింగ్ ఉండకూడదు, అట్లా అని చెప్పేసి అస్సలు కోటింగ్ లేకుండా కూడా ఉంటే ప్రాబ్లం. మన పిండి మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అయితే ఈ అరటిపళ్ళని మీరు ఎలా కట్ చేసుకోవాలి? సో యాంగిల్లో కట్ చేసుకున్నారనుకోండి మీకు 2 పీసులు వస్తాయి. చిన్న అరటిపళ్ళు, పెద్ద అరటిపళ్ళు అయితే మనం 4 పీసులు కట్ చేసుకోవచ్చు. తొక్క తీసి డైరెక్ట్గా ఇందులో వేయకండి, ఫస్ట్ కొంచెం పిండిలో ఇలా దొర్లించండి. అయితే కొంచెం ఆ తేమలాగా ఉన్నది ఆ పిండి పట్టుకొని మీకు తర్వాత ఇది ఫ్రై అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొక అరటిపండుని కూడా తీసుకుందాం. మరొక్కసారి ఇంకొకటి తీసి మరీ చూపిస్తాను. అరటిపండుని ఇలా ఒలుచుకున్న తర్వాత ఈ చిన్న అరటిపళ్ళని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫుల్గా ఫ్లాట్గా కాకుండా ఇలా కొంచెం కట్ చేసుకుంటే మనకి ఇది చైనీస్ కట్ అంటాము. మేము కూరగాయలు అవి కూడా ఇదే విధంగా కట్ చేస్తాం. మన ఈ అరటిపళ్ళని ఇలా దొల్లించేసి ఇప్పుడు మన మిశ్రమం తయారు చేసుకున్నామో వేడి నూనెలో అలా వేసుకోండి. జాగ్రత్తగా మరొకసారి ఈ పిండిలో వేయండి. వేసి దీన్ని తీసి జాగ్రత్తగా ఇందులో వేసేసుకోండి. ముంచండి, తీసిన వెంటనే ఇలా నూనెలో వేసేసుకోండి. కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఏవైతే ముందుగా వేసుకున్నామో అవి కలర్ వచ్చేస్తాయి, తీసి పెట్టేసుకోండి. ఇవి మళ్ళీ మనం క్యారమెల్ తయారు చేసి వాటిల్లో వేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వస్తున్నాయి. ఆ పిండి కోటింగ్ కూడా కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇలా కోటింగ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మన టాఫీలు తినడానికి చాలా బాగుంటాయి. మరి మనం ఫ్రై చేసుకున్న బనానా రెడీగా ఉంది. మరి ఈ బనానా క్యారమెల్ టాఫీ ఎలా చేయాలో మరి మిగతాది చూపిస్తాను. నూనె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పంచదారతోటి క్యారమెల్ తయారు చేసుకోవాలి. క్యారమెల్ తయారు చేయడానికి మనకు పంచదార కావాలి. పంచదార వేసుకొని దాంట్లో నీళ్ళు ఎక్కువ వద్దు, కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇది కూడా ఎక్కువ పోస్తాను, ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోస్తే మీకు మరింత ఎక్కువ టైం పడుతుంది. ఈ తేమంతా వెళ్ళిపోయి మళ్ళీ మనకు అది క్యారమెల్ అవ్వాలి. ఇప్పుడు పంచదార మెల్ట్ అయింది. ఇది కుక్ అయ్యే లోపల మనం కొంచెం పల్లీలు వేయించి రెడీగా పెట్టుకున్నాను. ఈ పల్లీల్ని కూడా దంచేసుకుందాం, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా. కొంచెం దంచేసుకుందాం. పల్లీలు వేసినప్పుడు శాస్త్రానికన్నా తినాలి మనం. సో ఈ పల్లీల్ని మరీ పొడిలా కాదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పల్లీలని ఒక ప్లేట్లో తీసేసుకుందాం, ఎందుకంటే ఈ టోఫీ అయిన తర్వాత ఇది దానిపైన వేస్తే అంటుకుంటుంది. సో ఇది చేయడము కొంచెం ఫస్ట్ టైం మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ చేస్తుంటే చాలా ఈజీ అయిపోతుంది. దీంట్లోనే కొన్ని నువ్వులు, పల్లీలు దీనిపైన
భలే మంచిగా కోటింగ్ చేసి మనం వేసుకోవాలి. ఎప్పుడైతే దీంట్లో లైట్గా బంగారు రంగు వచ్చేస్తుందో అప్పుడు ఆ వేడిలోనే మనం కుక్ చేద్దాం. చూడండి ఇప్పుడు స్లోగా బంగారు రంగు వస్తుంది. ఆ పైన ఆ బుడగలు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. అయితే దీన్ని మరీ నల్లగా అవ్వనికూడదు, చూడటానికి ఆ మంచి బంగారు రంగు ఉండాలి. అది భలే ఫాస్ట్గా ఇట్టే అయిపోతుంది. స్లోగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. మన చిక్కీలకి ఎలా చేసుకుంటాం అలా తయారైంది. ఇప్పుడు ఆ వేడిలో ఉన్నప్పుడు స్టవ్ కట్టేయండి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా కలర్ మారిపోతుంది. ఇప్పుడు మన బనానా ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో వాటిని ఇందులో వేసి దీన్ని కోటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా కోటింగ్ చేసి తర్వాత దీన్ని తీసి మనము ఇక్కడ పల్లీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టేసి దీన్ని కోటింగ్ చేయాలి. చేతికి టచ్ అవ్వనీకండి, మీ చెయ్యి కాలిపోతుంది. సో పర్ఫెక్ట్. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేయండి కలర్ మారకముందే. ప్లస్ కొంచెం వేడి కూడా ఇవి వేయగానే కొంచెం తగ్గుతుంది మనకి. ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి కలర్ ఫటాఫట్ వచ్చేస్తుంది. సో క్యారమల్ బనానా టాఫీలు ఈ వీటిని చక్కగా కోట్ అవ్వనివ్వాలి. కోట్ అయిన వెంటనే మన ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో దీని లోపలికి ఇలా వేయండి. మరో చేత్తో ఇలా ఇలా పక్కకి వేసేయండి. వేసేసి ఇవి తీసేయండి. వీటిని ఒక్కొక్క దాన్ని కొంచెం దూరంగా ఉంచండి. ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి కొంచెం వేయండి. పర్ఫెక్ట్. అయితే దీన్ని వడ్డించేటప్పుడు ఈ పంచదార పాకం ఏదైతే ఉందో దీంతో బంగారు తీగలు తయారు చేసి డెకరేషన్గా వేస్తారు. అది ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ క్యారమల్ ఏదైతే మనకి ఇంకా కరిగి ఉందో అందులో ఫోర్క్ ఇలా తీసేసి దీన్ని ఇలా చేస్తారు. ఫస్ట్ మీకు ఏం కనబడదు, తర్వాత మీకు తెలుస్తుంది. ఇందులో తీగల్లాగా అది తయారవుతుంది. ఇది మన మీద పడకుండా చూసుకోవాలి. ఈ బంగారు తీగలతోటి దీన్ని వడ్డిస్తారు. స్లోగా మీకు ఆ బంగారు తీగలు కనిపిస్తాయి చూడండి. ఇలా చూడడానికి ఎంతో అందంగా దీన్ని తయారు చేస్తాం. చూడండి ఒకటి రెడీ అయింది. దాన్ని జాగ్రత్తగా ఇలా తీసేస్తాను. చూడండి ఇప్పుడు తీసిన తర్వాత మీకు ఈ బంగారు తీగల ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది తింటుంటే భలే కరకరలాడుతూ ఉంటుంది. పక్కన వేసుకుందాం. మరొకటి తయారు చేసుకుందాం. సో ఇది మాకు కాలేజీలో నేర్పిస్తారనమాట, పంచదార మీద పట్టు. ఈ నేర్చుకున్నాం అనుకోండి మనకి పీస్ మిఠాయి ఇలాంటివన్నీ చేయడం కొంచెం సులభంగా ఉంటుంది. మన మైసూర్ పాకులో కూడా ఆ పంచదార ఎలా ఉండాలనేది ఇలాంటివి చేసి మాకు నేర్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ తీగలు రెడీ. మరి ఇప్పుడు దీన్ని భలే అందంగా ఐస్ క్రీమ్తో పాటు లేకపోతే ఇలా వడ్డించేసుకోవచ్చు. మనం చేసుకున్న ఈ టాఫీలు ఇప్పుడు కరకరలాడుతూ ఇలా 3 పెట్టేసి తర్వాత దీనిపైన ఐస్ క్రీమ్. దీన్ని ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీము అలాగే మనం చేసుకున్న ఈ నెట్లా తయారు చేసుకున్న దీన్ని అందంగా దీనిపైన ఇలా చూడండి. ఇది కేవలం అంటే పెద్ద హోటల్స్లలో మీకు చేస్తారు. బంగారు తీగల్లా ఎంతో అందంగా చక్కగా భలే బ్యూటిఫుల్గా తయారైపోయింది. ఏంటి ఇంకా ఆలస్యం, తినేద్దామా మరి? చూడండి ఈ బనానా టాఫీ కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఆ ఐస్ క్రీమ్ మన బనానా టాఫీ దానిపైన ఐస్ క్రీమ్ వేసుకొని ఒక్క రుచి కాదు, ఇందులో బోల్డ్ టెక్స్చర్స్. పైన ఆ వలలా ఉన్న ఆ బంగారు తీగలు ఇట్లా నోటికి తాకగానే మెల్ట్ అవుతాయి. తర్వాత ఇలా బయట తీసుకోగానే కరకరలాడుతూ మన క్యారమల్ టాఫీ, దానిపైన పల్లీలు నువ్వులు భలే టేస్ట్. మళ్ళీ లోపల మనకి సాఫ్ట్గా అరటిపండు వేడివేడిగా, అలాగే దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్. ఇంకేం కావాలి జీవితంలో? ఇలా తింటే అద్భుతమైన పండగలా. ఫ్రెండ్స్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి చేసుకొని తినాలి. ఇది అలాంటిది. ట్రై చేయండి, తినండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి.
తినండి, సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. బనానా క్యారమల్ టాఫీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో మైదా పిండి తీసుకొని దాంట్లో చిటికెడు పంచదార, కార్న్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్ కూడా వేసి తర్వాత యాలకుల పొడి కూడా దంచి దాంట్లో వేసి చిటికెడు ఉప్పు కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్లు పోసి బజ్జీ మిశ్రమంలా తయారు చేసుకుని అరటి పళ్ళని చూపించిన విధంగా కట్ చేసి ఆ పిండిలో ముంచి వేడి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. మరో పాన్ లో పంచదార, కొన్ని నీళ్లు పోసి క్యారమల్ స్టేజ్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదే టైంలో మీరు కొంచెం వేయించిన పల్లీలను దంచి దాంట్లో నువ్వులు కూడా కలిపి మరో ప్లేట్ లో పెట్టుకోండి. మన క్యారమల్ రెడీ అయిన వెంటనే మనం ముందుగా పిండి మిశ్రమంతో ఫ్రై చేసిన అరటి పళ్ళని వీటిల్లో వేసి రోల్ చేసి వేడివేడిగా జాగ్రత్తగా తీసి దానిపైన పల్లీలు, నువ్వులు కొంచెం రోల్ చేసి దీన్ని ఆ వేడివేడిగా ఉన్నప్పుడే దానిపైన ఒక ఐస్ క్రీము అలాగే మన గోల్డెన్ స్ట్రాండ్స్ తయారు చేసి దీన్ని వడ్డించుకుంటే చూడటానికి కళ్ళకి విందులో ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.